నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ మందుల సామేల్. ఎందుకంటే అక్కడ తుంగతుర్తి అంటేనే కాంగ్రెస్ కంచుకోట, కాంగ్రెస్ అడ్డ. అక్కడి నుంచి దామోదర్ రెడ్డి గారు 4 సార్ల ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2023లో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మందుల సామేల్ గారు గెలవడం జరిగింది. కానీ ఎందుకు మరి ఆయన మీద చాలా వ్యతిరేకత వస్తుంది? ఎవరైనా సరే ఎందుకంటే ప్రతిపక్షం నుంచి ఏదైనా వ్యతిరేకత వచ్చిందంటే ఓకే, సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే చాలా ఆందోళన చెందుతున్నారు. మా ఎమ్మెల్యే ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న మమ్మల్ని కాదని చెప్పి బయటి వాళ్ళని ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఆయనతో పాటు వచ్చారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండే, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండని చెప్పి మొన్న గాంధీ భవన్కి వచ్చి కూడా ధర్నా చేయడం జరిగింది ఆయనకు వ్యతిరేకంగా. కానీ గతంలో ఎవరైతే యుగంధర్ అనే ఒక అడ్వకేట్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతని మీద దాడి జరిగింది. ఇప్పుడు సొంత పార్టీ అధికారంలో ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ గారు ఇప్పుడు దాడి చేయించారని చెప్పి తెలుస్తుంది. మరి మనకి డైరెక్ట్ అడ్వకేట్ యుగంధర్ గారికి ఫోన్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందనేది ఒకసారి తెలుసుకుందాం మనం. మరి అడ్వకేట్ యుగంధర్ గారి ఫోన్ అయితే రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేస్తే అసలు ఏం జరిగింది అనేది వాట్ మనకు మొత్తం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. హలో అన్న నమస్తేనే, నేను జర్నలిస్ట్ వెంకట్. నమస్తే అన్న మీరు లైవ్లో ఉన్నారన్నా? అన్నా. ఏం జరిగిందన్న? మీ మీద దాడి జరిగినట్టు తెలుస్తుంది, వాస్తవేనన్నా? అవునన్నా. ఎవరు దాడి చేశారు? మందుల సామేలు నియమించిన కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ తుంగతుర్తి నియోజకవర్గం కందుకూరు లక్ష్మయ్య వాళ్ళ అన్న కొడుకులు. దేనికన్నా, దేనికోసం? తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సమస్యలపై ఇది ప్రతి అంశంలో కులాన్నో లేకపోతే ప్రతి అంశంలో ఇంకో కులాన్ని దూషించడం కాదు. సో ఏమన్నా ఉంటే పార్టీ పెద్దలు చూసుకుంటారు. కులపరంగా ఏమన్నా ఉంటే కులాన్ని ముందు పెట్టి పనిచేయాలి తప్ప నీ రాజకీయ అవసరాలు కులాన్ని వాడదు. పార్టీ అధిష్టానికి బేషరతు క్షమాపణ చెప్పాలి. అది ఎవరు ఉన్నా కూడా అది క్లోజ్ డోర్ మీటింగ్ లో మాట్లాడుకోవాల్సింది బహిరంగంగా మాట్లాడుకోవద్దని అని చెప్తూ ఒక 180 మంది 150 మంది పైచీల తోటి మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ఓకే, ఎక్కడన్నా? కాన్ఫరెన్స్ లో తిరుమలగిరిలో. ఓకే, తిరుమలగిరిలో ప్రెస్ మీట్ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడో అక్కడ పోయారు. ఓకే, నేను కూడా కారు ఎక్కుతాను, కారు కాడికి పోయినా. ఓకే, నేను కార్ డోర్ తీసే క్రమంలో ఇటు తిరిగి చూస్తారు కానీ ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కందుకూరు అంబేద్కర్ ఓకే, ఆయనను కట్టె పట్టుకొని 3-4 ఖర్చు కొడుతురు. అరే నేను కార్ డోర్ తీసి ఎవరికి వద్దురా చెప్పి నేను అంటే మనల్ని కొట్టేది వదిలిపెట్టి మనం మన కార్లు ఎక్కినా కూడా శిక్షణ రహితంగా దాడి చేశారు. నా 5 రిప్స్ ఇరిగినాయి. మన కందుకూరు అంబేద్కర్ మాత్రం పనులు ఇరిగి తలకి అయింది, బ్యాక్ బోన్ ఇరిగింది. ఓకే, ఎంతమంది దాడి చేశారన్న? ఫంక్షన్ హాల్ అంటే ప్రెస్ మీట్ జరిగే అంశాన్ని కందుకూరు లక్ష్మణ్ అంటే ఫంక్షన్ హాల్ వారికి ఫోన్ చేసి ఫంక్షన్ హాల్ ఎందుకు ఇస్తున్నావు, అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ అయితే ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి ఫంక్షన్ హాల్ ఆయన బెదిరించి. ఎవరు? కందుకూరు లక్ష్మయ్య బెదిరించింది. కందుకూరు లక్ష్మయ్య. మరి ఆ టైప్ నుంచి విచారణ చేయాలి కానీ పోలీస్ వ్యవస్థ మొత్తం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కంట్రోల్లో ఉండి ఈ సమస్యను తప్పుదారి పట్టేయడమో కంట్రోల్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. కాదన్న, గతంలో కూడా మీ మీద బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాడి జరిగింది. సొంత పార్టీ ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీ సొంత పార్టీ ఎమ్మెల్యే మీ మీద దాడులు చేపిస్తుండ్రు. మరి ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు కాదని చెప్పి ఇప్పుడు ఎవరో వెనక నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అసలు? మందుల సామేల్ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో పుట్టిండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ అది ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ నుంచి తెలిస్తే ఆ బాధ తెలుస్తుంది. ఓకే, పక్క పార్టీ నుంచి వలస వచ్చి గెలిచేసరికి మా కష్టం మా శ్రమ ఏదో తెలుస్తుంది. మీరంతా కష్టపడి గెలిపించారు కదా. అరే అమ్మ కిషోర్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ప్రజల కోసం పోరాటం చేస్తే సాగుతాకపోయినాం. ఈ రోజు అధికార పార్టీలో కూడా ప్రజల కోసం ప్రభుత్వ పెద్దల మీద జరుగుతున్న అంశం మీద మాట్లాడితే కూడా సాగుతాకపోతే ఎవరి కోసం మనం పోరాటం చేయాలని జీరో అయిపోయింది అంతా మైండ్ సెట్ అంతా. దేశ పోరాటం ఎవరి కోసం, ఏ వ్యవస్థ ఏం చేస్తుంది ఇట్లనే పరిస్థితికి వచ్చింది. మరి ఇప్పుడు ఎట్లా మరి మీరు మరి పార్టీ అధిష్టానం దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రస్తుతం నేను హాస్పిటల్ ఉన్నా. సో పార్టీ సంబంధించి పంచాయతీ సంబంధించింది అయితే మేము కంప్లైంట్ చేసినాం స్టేషన్ లో.
ఏం ఎలాంటి రెస్పాన్స్ లేదా? సో ఇది కంప్లైంట్ చేసినా మరి వాళ్ళను అరెస్ట్ చేయకుండా జస్ట్ బండి ఓవర్ చేసి బయట వదిలిపెట్టినని తెలుస్తుంది. ఉమ్, ఆ తిరుమలగిరి ఎస్ఐ అయితే కంప్లీట్ వన్ సైడ్ స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఏం పేరన్నా ఎస్ఐ గారి పేరు? మీదనే ఎస్ఐ పేరు ఏం పేరన్నా? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. అంటే మొత్తం ఇక ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా వాడుతుందా, ఎటు పడతాడు? అంతే. అంటే ఎస్ఐ గారు ఇప్పుడు ఎమ్మెల్యే మందుల సామెత గారు కనసాగలనే పనిచేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ. ఆయన క్లియర్ ఇది క్లియర్. నేను ఒకటే చెప్తున్నా, ఉమ్, ఎవరు దారి చేయించారు ఎట్లా చేయించారు అనేది తదుపరి లక్ష ఫోన్ ఆయన ఫోన్ కాల్ రికార్డ్ తీస్తే కదా తెలిసేది. అవును. నీకు నాకు దాడి చేసి నేను ప్రెస్ పెట్టిన ప్లేసులనే చేయాలన్నా ఆ, అందుకు రమ్మంటే తిరుమేరు లోకలు వాళ్ళు ఏమైనా దొరికించుకొని కొట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అవును. కార్ ఎక్కిన అడ్వకేట్ యుగంధర్ నువ్వు కార్లకి వెళ్ళి గుంజి కొట్టాల్సిన అవసరం ఏమవుతుంది? ఓకే. నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటది. ఉమ్. అంటే ఇప్పుడు ఇది ఎందుకోసం అన్న, అంటే ఇప్పుడు ఏదైతే మొన్న ఈ గత 3-4 నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ అండ్ వర్సెస్ మందల సామెలని ఇష్యూ నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఆయనే ఒక 100 సార్లు రాజగోపాల్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నాకు సీట్ కావాలని చెప్పి అడిగిందని చెప్పాడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళ మీద బురద చదువుతుండు కదా, నా పర్మిషన్ లేదు, నా తుంగతుర్తి కాన్ఫరెన్స్ కి రావద్దు అంటుండు కదా. నిన్న ప్రెస్ మీట్ లో నేను ఆ అంశం కూడా మాట్లాడినా. ఆ, సామేలన్న ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారు, ఎంకరెడ్డి గారు, ఇంటి సామాల కిరణ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే దామోదర్ రెడ్డి గారి మీద ఉమ్, ఒకవేళ అలిగితేనో ఏదైనా బాధపడతా నేను కదా బాధపడాల్సింది. ఎందుకంటే మీరు టికెట్ ఆశించిన వాళ్ళు ఉద్యోగకారులు, మీరు నీకు ఇచ్చిన నేను వాళ్ళ మీద అలగాలి. అవును. ఎందుకంటే మీరు ఫస్ట్ అట్లా కాకుండా నీకు టికెట్ ఇప్పించి నిన్ను ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళ మీద నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడము. నువ్వు దామోదర్ రెడ్డిని అదే అంటివి, వెంకరెడ్డిని అదే అంటివి, రాజగోపాల్ రెడ్డిని అదే అంటివి, కిరణ్ కుమార్ రెడ్డిని అదే అంటివి, ఆఖరికి సంజీవ్ రెడ్డి అంటే ఎంత మందిని ఉంటే అంత మందిని అదే అంటే ఒకవేళ వీళ్ళు రెడ్లు అని అంటుంటివి. జిల్లా డిసిసి ప్రెసిడెంట్ అయిన బీర్లే గారిని ఆయన యాదవ్ ఆయన అట్లాంటివి. నీకు రాజకీయ అవసరాలు ఏది ఉంటుంది అట్లా మాట్లాడడం, దాన్ని క్యాస్ట్ వాడుకోవడం అనేది సొసైటీలో ఒక కులానికి కులానికి మధ్యలో సామాజిక సంబంధాలు, మానవ సంబంధాలు ఉంటాయి. నువ్వు ఇట్లా మాట్లాడడం వల్ల తెగిపోతుంది. సో నీకు కులపరంగా కుర్చీ చిన్నదేస్తే కొట్లాడటానికి మేము అంత ఉన్నాము. ఇప్పుడు బహిరంగంగా పార్టీ వ్యక్తుల మీద కులాన్ని చూపించి ఈ రకంగా మాట్లాడడం అనేది కాదు. బేషరతుగా రాజగోపాల్ రెడ్డి గారికైనా, వెంకరెడ్డి గారికైనా, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికైనా వీళ్ళందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ నీ కుర్చీ విషయంలో చిన్నదేస్తే మాత్రం ఆ పంచాయతీ మేమంతా వస్తాం, నీకోసం మళ్ళీ నేను పోరాటం చేసి దెబ్బలు తింటాను కూడా సిద్ధంగా ఉన్నాను స్టేట్మెంట్ ఇచ్చా నేను నిన్న. ఓకే. ఇంకోటన్నా ఒకటి సమస్య ఏదైతే ఇప్పుడు ఈయన మామూలు ఇప్పుడు ఏదైతే నేను ఎస్సీని, నా ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ రెడ్డిలు వచ్చి పెత్తనం చెతాయిస్తారని చెప్పి మాట్లాడుతుంది కదా. మరి అక్కడ మేము నిన్న ఒక 2 days బ్యాక్ మేము గ్రౌండ్ రిపోర్ట్ కు రావడం జరిగింది. చాలా మంది ఎస్సీ కార్యకర్తలు కూడా మాట్లాడడం జరిగింది. సరే ఇప్పుడు ఆయన దళితుడు అని చెప్పి కార్డు ఇప్పుడు వాడుకుంటూ మరి మాకు దళితులకు ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి మాకు ఏం చేసింది సార్, కనీసం ఒక ఇంద్రం ఇల్లు ఇయ్యలే, మా మీద కేసులు పెట్టండి అని చెప్తారు. మరి ఎలా చూడొచ్చు మరి ఇది? అన్న ఒకటి మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే రిజర్వ్డ్ ఎస్సీ రిజర్వ్డ్ అనేది రాజ్యాంగ పరంగా ఎస్సీ రిజర్వేషన్ అయింది అది. ఓకే. కానీ ఎస్సీ రిజర్వేషన్ ఉన్న కాన్స్టిట్యూన్స్ లోనైనా లేకపోతే జనరల్ కాన్స్టిట్యూన్స్ లోనైనా ఇంకే రిజర్వేషన్ కాన్స్టిట్యూన్స్ లోనైనా అభ్యర్థులను సెలక్షన్ చేసేందుకు ఒక కమిటీ ఉంటది. అభ్యర్థులను సెలెక్ట్ చేసే ఒక పార్టీ అధిష్టానం ఉంటది. ఆ పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాలలో భాగంగా ఈ పార్టీ పెద్దలైన వెంకరెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అంటే ఈ పార్టీ పెద్దలు కలిసి సామ్యాలను ఎన్నిక చేసారు. రిజర్వ్ నియోజకవర్గమే కావచ్చు, కానీ పార్టీ అధిష్టానం ఒక అభ్యర్థిని ఎన్నిక చేసినప్పుడు మేము అందరం కలిసి పని చేసినాం. అంటే కంప్లీట్ గా పార్టీ అభ్యర్థిని వాళ్ళు ఎంపిక చేసినట్టే. అవును. ఎందుకంటే మీరు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, ఉద్యమకారుడు. మీరు ఫస్ట్ నుంచి కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, మీరు టికెట్ ఆశించారు అక్కడ మీరు కూడా. కానీ నేను అదే చెప్తున్నా, అలిగితే గెలిగితే బాధపడితే ఇట్లా నేను బాధపడాలి. అవును. అలాంటి నేను వాళ్ళు టికెట్ ఇప్పిస్తారు, రాజగోపాల్ గారు ఆయన కాన్ఫరెన్స్ వదిలిపెట్టి వచ్చి ప్రచారం చేస్తాడు, నువ్వు నోటికి ఏదొస్తుంది మాట్లాడదు. ఇప్పుడు ఆయన మాట్లాడే విధానంలో అది ఆయన ఒక్క మీదకి చుట్టుకోదు కదా. నేను పిలవలే అంటున్నాడు, అన్ని కులాలకు చుట్టుకుంటది. నేను పిలవలే రాజగోపాల్ రెడ్డిని, అసలు రాజగోపాల్ రెడ్డి నాకు ఎలాంటి హెల్ప్ చేయాలని చెప్పి మాట్లాడుతుంది డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఈయన ఇప్పుడు ఎవరైతే మందుల సామెల్ గారు కూడా మునుగోడులో క్యాడర్ ఉందంటే క్యాడర్ బాధపడుతుందంట అన్న. నేను చెప్తాను, ఎన్నికల ప్రచారంలో మోత్కుల్లో ప్రచారం అయిపోయింది, పొడిచేడులో ప్రచారం అయిపోయింది, అందరూ అన్నాలు తిన్నారు, అందరు బండికి క్రమంలో సామెల రేపు ఏ టైం ప్రచారం స్టార్ట్ చేద్దాము, ఏ ఊరు మరి మండల సమరవాణ ఫోన్ చేస్తున్నాను నేను. ఓకే. ప్రచారం రోజే నువ్వు నీ చామలకి చూసుకోబోయి నాకు సంబంధం లేదన్నట. ఓకే. నేను సపాటు నేను ఎందుకని చెప్పి సపాటు ఊకొని తెల్లారి మళ్ళా మన
చామల కిరణ్ కుమార్ రెడ్డి కనిపించాలి, మళ్ళీ రాలేదనుకుంటుంది అని చెప్పి మళ్ళా చాలీ గౌరవం అక్కడ ప్రచారం పోయినా అన్నకు నమస్తే పెట్టినా నేను వెళ్ళొచ్చినాయి. ఆ రోజు పోలే, మళ్ళీ తెల్లారి పోలే. ఓకే, ఇప్పుడు ఎందుకంటే 40 సార్లు ఫోన్ చేసాం సామెల్. అప్పుడు 40 సార్లు ఫోన్ చేసి నేను పోకపోతే నన్నే ఇంట్లోకి తీసుకుపోయి చేతులు పట్టుకొని తమ్మి నీ తండ్రి వయసు చేతులు కాళ్ళు అనుకుని నన్ను ఎమ్మెల్యే గెలిపించాను ఏడ్చిన మందుల సామెలు. రాజగోపాల్ రెడ్డి గారి స్థాయికి రాజగోపాల్ గారి రాజకీయ పలుకుబడికి బదలాడకుంటేనే రాజగోపాల్ గారు ఉత్తగా వస్తాడా నీ కాన్ఫిడెన్స్ కి? అవును, ఉత్తగా వస్తాడా? రాడు. అది అంత పీక్ పొలిటికల్ స్టేజ్ లా. అవును, ఆయన కూడా ప్రచారం ఆత్మని ఇక్కడ చేసింది కదా. ఒక్క తుంగతుర్తి కూడా చేయలే కదా రాజగోపాల్ గారు. భువనగిరి కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చింది కదా. అవును, భువనగిరి తిరుగుకుంటూ వచ్చింది కదా. ఆలేరు ఎన్ని తిరిగింది పాపం. ఆలేరు పోయింది కదా. అవును, అంటే పొలిటికల్ గా వాళ్ళకి తుంగతుర్తి కావచ్చు, ఉమ్మడి నల్గొండలు కావచ్చు, వాళ్ళకి పొలిటికల్ ఇమేజ్ ఉంది, పర్సనల్ ఇమేజ్ ఉంది. దాన్ని పార్టీ అభ్యర్థి గెలుపుకు ఉపయోగించారు. గెలిచినాడు ఉపయోగించుకోకుండా వాళ్ళ మీద తప్పు చేయడం అనేది కూడా ఇతర వర్గాల మీద రేపు ఎఫెక్ట్ పడుతున్న అంశం మీదనే మేము నిన్న మాట్లాడినాం. ఓకే అన్న, ఇప్పుడు చివరిగా ఒకటి చెప్పండి అన్న. యాక్చువల్ గా ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో ఆయన కొడుకులు కూడా కొంచెం ఎక్కువ భయపెట్టే రకంగా ప్రవర్తిస్తున్నారు. మొత్తం ఇల్లీగల్ దందాలు మొత్తం వసూలు చేస్తున్నారు అంటారు. వాస్తవేనన్నా ఇసుక దందా ఇవన్నీ? వాళ్ళు నేను ఏమంటున్నా, వాళ్ళు పర్సనల్ గా ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే పర్సనల్ టార్గెట్ చేసి దాడులు చేయడం, గంజాయి బ్యాచ్ తోనే లొల్లిలు పెట్టిస్తారు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు కాన్ఫరెన్స్ వస్తే పోలీసు వాళ్ళే మందులు కొని మంది ఇవ్వాలి తాగుతానికి. వాళ్ళ ఒక రకమైన మెంటాలిటీ ఆల్రెడీ అంత చిల్లరలాగా ఉంది. తండ్రి తీట పని చేస్తున్నట్టే నేను వాళ్ళ పిల్లల గురించి ఏం మాట్లాడతాము. కానీ కంప్లీట్ గా పొలిటికల్ గా ఆ మందుల సామాన్లు చేస్తే ఈ తీట పనులలో మిగతా అన్ని రిజర్వ్ కాన్ఫరెన్స్ లలో ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తుంగతుర్తి అంటేనే కాంగ్రెస్ కంచుకోట, కాంగ్రెస్ అడ్డా అన్న. అలాంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతారు కదా. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారు చాలా ఆవేదనతో, తుంగతుర్తి ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేని చేసినందుకంటూ. దీన్ని మీరు ఎలా ఏకీభవిస్తారు? నేనన్నా రెండు సందర్భాలలో నేను ఒక ఉద్విగ్న భరితమైన క్షణాలు చూసిన. నాకు కూడా కళ్ళ నీళ్ళు తిరిగి. అవును, ఏ సందర్భం అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మెంటల్ వేసి మాట్లాడిన అన్నప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చింది. మెంటల్ మంత్రి అన్నాడు పాపం. అంత ఏది మందుల సామెలు అన్నాడు కదా. అవును, మెంటల్ మంత్రి అన్నాడు. మెంటల్ వేసి మాట్లాడుతున్నా కూడా కళ్ళకి నీళ్ళు వచ్చింది. తర్వాత రాజగోపాల్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తుంగతుర్తి ప్రజలు నాకు క్షమించండి అన్నప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అంటే ఈ రెండు అంశాలు వాళ్ళు గుర్తించగలిగారు. అవును, అరే వాస్తవమే కదా, మనం వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది కదా అని చెప్పి, అరే ఇటువంటి పెద్ద మనుషులను ఇట్లా అంటే రేపు అందరిని ఇట్లా అనుకుంటా పోతే బాగుండదు. క్యాస్ట్ సైడ్ అయిపోతుంది. ఒక సామాజిక వర్గం మధ్య సంబంధాలు తెగుతాయి. ఇది బాగుండదనే అంశాన్నే నేను స్టెప్ తీసుకొని దాదాపు ఒక 150-200 మందితో కలిసి ప్రెస్ మీట్ పెట్టాను. అందులో ఎమ్మెల్యే పర్సనల్ గా మాట్లాడిన కాదు, కుర్చీ చిన్నది చెప్పి కూర్చొని మాట్లాడదామనే చెప్పినాం. పార్టీ అధిష్టానం కోసం అందరం మాట్లాడదామని కూడా చెప్పినాం. కానీ పార్టీ పెద్దలకు మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పమని చెప్పినాం. అసలు మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదని ఒక ఎమ్మెల్యే గురించి గాంధీ భవన్ కి వచ్చి వ్యతిరేకంగా ధర్నా చేసిన వాళ్ళు చరిత్రలో స్పష్టంగా కావచ్చు తుంగతుర్తి. చాలా దుర్మార్గం చెప్పాలంటే తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో కూడా ఒక రోజు వర్గీకరణ అంశంలో మీటింగ్ జరిగింది. నేను వేదిక మీదకి పోతుంటే వాళ్ళు డిఎస్పీ రవి అని వాళ్ళ చుట్టమంట. ఆయన అటం పెట్టి నన్ను లాఠీలతోటి డొక్కలు పొడిపించి నన్ను వేదిక ఎక్కనేయలేదు. ఎమ్మెల్యే అయినాకనే తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామ్యాల ఎన్నిక ఆ గెలుపుకు అడ్వకేట్ యుగంధర్ రక్తమాంసాల త్యాగం ఉందాడా. నేను ప్రచారంలో నేను ఎక్కని వేదిక లేదు. ఏ ప్రచార వేదిక మీద కూడా నేను మాట్లాడిన తర్వాతనే సామీలు మాట్లాడు చూసాం ఎలక్షన్ టైంలో. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు, అంత పని చేస్తే ఇక మమ్మూల పర్సనల్ గా టార్గెట్ చేయడము, రాజగోపాల్ గారిని అయినా వెంకరెడ్డి గారిని పర్సనల్ టార్గెట్ చేసి మాట్లాడడం, అది మందుల సామీల యొక్క నైజం అయిపోయింది. దుర్మార్గులు కూడా కొన్ని నియమాలు ఉంటాయి కానీ ఏ నియమాలు లేని వ్యక్తులలో మనోడు ఒకడు. మరి ఎలా నెక్స్ట్ కార్యాచరణ ఏంటి, మరి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మరి మీరు పార్టీ ఇప్పుడు నేను ఒకటైతే విన్నవిస్తున్నా, మీడియా ద్వారా నిన్న వేదిక మీద కూడా చెప్తున్నాం, సామేలన్నా కూడా చెప్తున్నాం, మీ పద్ధతి మార్చుకోమంటున్నాం. మేము బదిలాడే చెప్తున్నాం అనుకో, హెచ్చరిస్తున్నామే అనుకో, విన్నవిస్తున్నాం అనుకో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నష్టం చేయొద్దు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ కార్యకర్తల ప్రియారిటీ ఫస్ట్ తీసుకొని
మన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తల ప్రియారిటీ మీదనే పదవులు ఇచ్చినా ఇంకేమైనా పనులు చేసినా కూడా వీళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి. ఎమ్మెల్యే ఫస్ట్ ప్రియారిటీ అంటే రేపు కార్యకర్తలను విస్మరిస్తే పార్టీ ఓడిపోతుంది. అవును, అది పక్క పక్కన నియోజకవర్గంలో ఎఫెక్ట్ పడుతుంది. అయితే మేము నిన్న మీడియా ద్వారా విన్నవించుకున్నాం, అప్పీల్ చేసుకున్నాము. ఓకే, ఇది పార్టీ పెద్దలు చూసి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లేదంటే మొత్తం కొత్త సమయం తీసుకొని తుమ్మతుర్తిలో నిజంగా కాంగ్రెస్ మందుల సామ్యాలు ఎమ్మెల్యే ద్వారా నష్టపోయిన కాంగ్రెస్ కార్యకర్తలను ఒక దగ్గర ఒక పోగేసి ఏ నిర్ణయం తీసుకుందాం అనేది దాన్ని భవిష్యత్తులో మేము ఒక కార్యాచరణ ప్రకటించి ఆ నిర్ణయాన్ని తెలుపుతాం. ఇప్పుడు ఎక్కడ హాస్పిటల్ ఉన్నారన్నా మీరు? అవునన్నా. అంటే ఎలా అన్న మరి ఇప్పుడు ఏంటి ఏమంటారు అసలు డాక్టర్స్? ఎక్కువ డ్యామేజ్ అయింది? నాకు రైట్ సైడ్ 3, లెఫ్ట్ సైడ్ 2 రిబ్స్ ఇరిగినాయి అన్న. ఓకే. అంబేద్కర్ కు కూడా వెన్నెంతో ఒక బొక్క ఇరిగినట్టు, తలకు హెడ్ ఇంజరీ అయింది, ఆ పన్ను ఎరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆ పరిస్థితులు కొద్దిగా మాటలు వస్తున్నాయి. ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే కూడా దాడులు అంటే ఎట్లా? ఎంతవరకు కరెక్ట్ ఇది? మరి ఎమ్మెల్యే సొంత ఇంట్లో దాచుకుంటాం కానీ సొంత ఇంట్లో కొడితే ఎక్కడ పోవాలని తెలియని పరిస్థితి తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి. ఫస్ట్ టైం అటు చరిత్రలో తుంగతుర్తికి ఒక చరిత్ర ఉంది. అలాంటి చరిత్రని ఖరాబ్ చేస్తున్నారు వాస్తవం చెప్పాలంటే. అదే వచ్చింది. సరేనన్నా, థ్యాంక్ యూ. జాగ్రత్త అన్న. ఓకే అన్న. మందుల సామీలు ఉద్యమకారుడు అక్కడ గత పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అధిష్టానంతో మాట్లాడి తీసుకొచ్చి టికెట్ ఇస్తే ప్రచారం చేసి గెలిపిస్తే ఈ రోజు ఎవరైతే ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను పట్టించుకోకుండా ఎవరైతే వెనక నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండు, ప్రశ్నిస్తే దాడులు చేస్తుండు. ఇప్పుడు ఇక్కడ తుంగతుర్తికి ఎట్లా అంటే ముగ్గురు ఎమ్మెల్యే అయిపోయారు. అయ్యా, 2 కొడుకులు. ఇక నిజంగా చెప్పాలంటే కొడుకుల గురించి అయితే నేను అన్నది కాదు, మేము మొన్న గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళినా చిల్లరగాలని చెప్తారు. అయ్యా అంటే అయ్య కంటే పెద్ద చిల్లరగాలని చెప్తారు. ఇప్పుడు తిరుమలగిరి ఎస్ఐ ఎవరైతే వెంకటరెడ్డి పేరు చెప్పారు కదా, మరి మీరు వన్ సైడ్ మొత్తం ఎవరైతే ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు కనసైగలనే చేస్తున్నట్ట. మీరు ఏంది ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన మీరు పోలీసులు ప్రజలకు రక్షణ ఇవ్వాలి. మీరు ప్రజానాయకులు కూడా లీడర్ల దగ్గర మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. మీరు ప్రజల కోసం పనిచేయండి అయ్యా. ఇప్పటివరకు మీరు ఎలాంటి అసలు ఏం మాత్రం పట్టించుకోకుండా మీరు కనసైగల్లో పనిచేస్తున్నట్టు ఆయన ఏది చెప్తే అది చేస్తున్నట్ట మీరు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వం ఇవాళ ఈ నుండి ఎమ్మెల్యే రేపు ఇంకో ఆయన వస్తాడు, అప్పుడు ఇబ్బంది పడతావు. ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు రక్షణ ఇవ్వండి. మరి సామ్యుల్ గారు మీ ఇసుక దందాలు ఇవన్నీ మరి నువ్వు గెలిచినప్పుడు ఏం చెప్పావు? గుప్పడి ఇసుక కూడా నేను తీసుకెళ్ళి నేను అమ్మనని చెప్పినావు. ఇప్పుడు మొత్తం ఇసుక దందే నడుస్తుంది. నీ కొడుకులు వైన్ షాప్ వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించి డబ్బులు అడుగుతారంట. మేము మన గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తే చాలా దారుణంగా చెప్పారు ఒకరు. వైన్ షాప్ వాళ్ళు ఏంది మీరు డబ్బులు ఇవ్వకపోతే సెటిల్ క్లోజ్ చేపిస్తారా? గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న వైన్ షాపుల్ని. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సామ్యుల్ గారు ఆపండి. తుంగతుర్తి అంటే ఒక కాంగ్రెస్ గడ్డ, కాంగ్రెస్ కంచు కోట. అది ఎంతమంది దామోదర్ రెడ్డి గారు చాలా మంది గెలిచారు అక్కడ. 4 సార్లు దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. కేడర్ను ఎలా కాపాడుకుంటూ వచ్చిండు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వల్ల నువ్వు గెలిచావు. వాళ్ళు కేడర్ను కాపాడుకు నీ పర్మిషన్ లేకుండా రావడానికి మరి నువ్వు ఆయన ఎందుకు వచ్చాడు తుంగతుర్తి అని చెప్పావు కదా. మరి నువ్వు ఆయన కోసం ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళావు 100 సార్లు? ఆయనకు తుంగతుర్తి సంబంధం లేదు కదా. నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వేం చెప్పావు? తొలేలు రగన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పావు? తిరుపతి మెట్ల మీద ఉండి ఫోన్ చేసి టికెట్ నీకు కన్ఫర్మ్, నువ్వు ఎమ్మెల్యే అవుతున్నా అసెంబ్లీకి తీసుకెళ్తానని చెప్పానని నువ్వే చెప్పావు కదా. మళ్ళీ నువ్వే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏమంటాడు? అసలు రాజగోపాల్ రెడ్డికి సంబంధం లేదు, నేను ఉద్యమకారుడు అని చెప్పి అధిష్టానం నాకు పిలిచి టికెట్ ఇచ్చిందని మాడుతున్నావు. అంటే మరి 2 మాటలు ఎట్లుందంటే నువ్వు ఉసిరవేలు లాగా ఉన్నావు. అవసరం ఉంటే ఒకలాగా, అవసరం ఉసిరవేలు ఎట్లా మారుతుంది రంగులు, అట్లా మారుస్తున్నావు. ప్రజలు తుంగతుర్తి ప్రజలకు నువ్వు 100% క్షమాపణ చెప్పాలి. ఎవరైతే యుగంధర్ మీద దాడి చేయించావు అడ్వకేట్, ఆయన మీద నువ్వు దాడి చేయడం జరిగింది, ఆయన క్షమాపణ చెప్పాలి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. నువ్వు ఇది కరెక్ట్ కాదు. దాడులు చేసుకునే సంస్కృతి కరెక్ట్ కాదు. మరి ఎప్పటికైనా ప్రజలు నీకు ఓటేసి గెలిపించరు. ప్రజల సంక్షేమం చేయి, సంక్షేమ పథకం తీసుకెళ్ళు, తుంగతుర్తిని అభివృద్ధి పథకాలు నడుపు. అవన్నీ వదిలేసి గాలికి వదిలేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు కాంట్రవర్సీలో ఏలు పెడతావు ఎందుకు? అవకాశం వచ్చింది నీకు, 20 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది. ఉద్యోగాలు అంటావు కదా, చెయ్యి. ప్రజలకు ఏదో చెయ్యి, మంచి చెయ్యి, 10 తరాలు నేను తలుసుకునేట్టు చెయ్యి. ఇది కాదు నువ్వు చేసేది. నీ పాలన కరెక్ట్ లేదు. ఇప్పటికైనా మారు. చూద్దాం మరి ఏం జరుగుద్దాం. మరి అడ్వకేట్ గారు అయితే యుగంధర్ గారికి అయితే కొంచెం ఇబ్బంది ఉన్నాడు, హాస్పిటల్ ఉన్నాడని చెప్తున్నాడు. మళ్ళీ కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూద్దాం మరి ఏం జరుగుద్దాం.